మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న ప్రత్యేక స్ఫూర్తిదాతల కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, దేశాన్ని పరాయి పాలనలో కారు చీకట్లు కమ్ముకున్న సమయంలో వెలుగుదివ్వెలై మార్గనిర్దేశనం చేసిన ముగ్గురు మహాజాతీయ నాయకుల్ని ఈరోజు మనం తలుచుకుందాం. 3 స్టార్స్గా ప్రసిద్ధి చెందిన ఈ మహనీయులు బబరుద్దీన్ తయాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్ అనేవారు. మొదటి స్వాతంత్ర పోరాటం విఫలమైంది. భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోరాడేందుకు దేశ ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పటికీ మార్గదర్శనం చేసే వారు కరువయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో బబరుద్దీన్ తయాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కాశీనాథ్ తెలంగ్ అనే ముగ్గురు విద్యావంతులైన యువకులు స్నేహితులు ముందుకు దూసుకువచ్చారు. ఈ 3 స్టార్స్ చెల్లాచెదరుగా పడి ఉన్న నాటి సమాజానికి రాజకీయ, ఆర్థిక, విద్యా, సామాజిక, పరిపాలన రంగాలన్నింటిలోనూ దారి చూపడానికి అమితంగా కృషి చేశారు. వీరు ముగ్గురు బబరుద్దీన్ తయాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్. ముందుగా బబరుద్దీన్ తయాబ్జీ గురించి తెలుసుకుందాం. బబరుద్దీన్ తయాబ్జీ 1844 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని కాంబేలో గొప్ప సంపన్న కుటుంబంలో జన్మించారు. వీరు లండన్లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశానికి తిరిగి వచ్చి హైకోర్టులో తొలి భారతీయ బారిస్టర్గా చేరారు. తర్వాత తొలి ముస్లిం జడ్జిగా, తొలి భారతీయ చీఫ్ జస్టిస్గా అక్కడే పదోన్నతిని పొందారు. వీరి సోదరుడు కమరుద్దీన్తో కలిసి కాంగ్రెస్ వ్యవస్థాపక కమిటీలో పనిచేశారు. పార్టీ విధి విధానాలను రూపొందించారు. జాతీయ కాంగ్రెస్కు 1888లో అధ్యక్షుడిగా పనిచేశారు. ముస్లింలను జాతీయోద్యమానికి దూరంగా ఉంచడం సమంజసం కాదంటూ కాంగ్రెస్లో తీర్మానం చేయించారు. బబరుద్దీన్ తయాబ్జీ 1906లో లండన్లో గుండెపోటుతో మరణించారు. ఫిరోజ్ షా మెహతా 1845 ఆగస్టు 4న సంపన్న పార్సీ దంపతులకు ముంబైలో జన్మించారు. వీరు ఎంఏ వరకు ముంబైలోనే చదువుకున్నారు. తర్వాత లండన్లో న్యాయశాస్త్రం చదివారు. భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయవాదిగా చేరారు. వీరు ఆంగ్లేయుల చట్టాలను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవారు. నాటి ఆయుధ, ప్రెస్, జంతుబలి చట్టాలను సవాల్ చేస్తూ ఎన్నెన్నో మార్పులు చేయించారు. భారతీయ విద్యార్థులకు స్థానిక విద్యా విధానమే మంచిదని, అదే అవసరమని ఆ దిశగా ఎంతో కృషి చేశారు. బొంబాయి క్రానికల్ వార్తాపత్రికను ప్రారంభించి దేశ ప్రజల్లో స్వాతంత్రకాంక్షను రగిలించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మన చేతుల్లోనే ఉండాలనే ఆశయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు ఫిరోజ్ షా మెహతా. కాంగ్రెస్ స్థాపనలో వీరు పోషించిన పాత్ర చాలా కీలకమైనది. 1890లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశం కోసం అమితంగా అహర్నిశలు శ్రమపడిన ఫిరోజ్ షా మెహతా 1915 నవంబర్ 5న కన్నుమూశారు. కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్ వీరు 1850 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. చిన్న వయసు 5 ఏళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులు వీరిని గురుకులంలో చేర్పించారు.
తర్వాత ప్రతిష్టాత్మకమైన బొంబే మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టన్ పాఠశాలలో చదువుకున్నారు. త్రయంబక్ ఏకసంధాగ్రాహి. ఉన్నత విద్యను చాలా వేగంగా పూర్తి చేశారు. ఎంఏ న్యాయశాస్త్రం చదివాక 22 ఏళ్ల వయసులోనే 1872లో బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. తమ అసమాన ప్రతిభతో జడ్జిగా పదోన్నతి పొందారు. అదే సమయంలో వీరు ఎన్నో రచనలు చేశారు. సంస్కృతి నుంచి భగవద్గీతను, విశాఖదత్తుని, ముద్రా రాక్షసాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. తమ మాతృభాష అయిన మరాఠీలో కూడా గ్రంథాలు రచించారు ఎన్నో. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి నియమించిన హంటర్ కమిషన్లో సభ్యుడిగా చేరారు. విద్యా న్యాయశాస్త్రాల్లో వీరు చేసిన సేవలకు గుర్తింపుగా బొంబాయి శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు. అమిత ప్రతిభావంతులైన తెలంగ్ 1893 తమ 43వ ఏట మరణించారు. త్రీ స్టార్స్గా ప్రసిద్ధి చెందిన బబరుద్దీన్, ఫిరోజ్ షా మెహతా, కాశీనాథ్ త్రయంబక్ ఈ ముగ్గురు బాంబే ప్రెసిడెన్సీకి అమితమైన సేవలు అందించారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ప్రారంభించారు. ప్రజా చైతన్యానికి విశేషంగా కృషి చేశారు. ఆంగ్లేయ అధికారుల మితిమీరిన జోక్యంతో అప్పట్లో బొంబాయి నగరపాలక సంస్థలో అవినీతి భారీగా పెరిగింది. (1871) ఈ త్రీ స్టార్స్ బృందం కార్పొరేషన్ ప్రక్షాళన చేసే ఉద్యమం ప్రారంభించింది. ఈ ప్రయత్నంలోనే 1873లో తయాబ్జీ కార్పొరేటర్గా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా బొంబాయి నగర కమిషనర్గా నియమితులై నగర రూపురేఖలను మార్చారు. బొంబాయి మున్సిపల్ చట్టం రూపొందించారు. ఫిరోజ్ షా చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆయనకు బొంబాయి సింహం అనే పేరు స్థిరపడింది. ఈయన్ని బొంబాయి మొగటలేని మహారాజుగా వ్యవహరించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని సర్ బిరుదుతో గౌరవించింది. యువతను ప్రభావితం చేయడానికి బొంబాయి విశ్వవిద్యాలయాన్ని వీరు ముగ్గురు వేదికగా చేసుకున్నారు. ఆ క్రమంలో ఫిరోజ్ షా మెహతా తెలంగ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, బబరుద్దీన్ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. వీరు ముగ్గురు కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులుగా క్రియాశీలకంగా వ్యవహరించి దేశ రాజకీయాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్రను పోషించిన గొప్ప సంస్థను, జాతీయ కాంగ్రెస్ను దేశానికి అందించారు. మిత్రులారా, విన్నారు కదా, ఇదండి ఈనాటి స్ఫూర్తిదాతలు కార్యక్రమం. త్రీ స్టార్స్ బబరుద్దీన్ తయాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కాశీనాథ్ త్రయంబక్, తెలంగ్. విన్నారు కదా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.